హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా సరే యూస్ఫుల్గా ఉండేదే ఈ వీడియో. 27th March 2026 షిఫ్ట్ 1లో జరిగిన ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో ఇచ్చిన కొన్ని జీకే బిట్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం అక్టోబర్ 10. అలాగే సెకండ్ వన్ 1855-56 సంతాల్ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన వారు సిద్ధు మరియు కన్హు ముర్ము. నెక్స్ట్, ఒడియా భాషకు శాస్త్రీయ హోదా కల్పించబడిన సంవత్సరం. ఒడియా భాషకు శాస్త్రీయ హోదా 2014 సంవత్సరంలో కల్పించారు. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర శాస్త్రీయ నృత్యం కథక్. నెక్స్ట్, ఎన్ఆర్ఈటీపీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. ఎన్ఆర్ఈటీపీ నేషనల్ రూరల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. నేషనల్ రూరల్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్ని ఏర్పాటు చేసిన సంవత్సరం 20th February 2019. ద్వీపకల్ప నది కానిది అని ఇచ్చారు. సో మనకి ద్వీపకల్ప నదులు ఏవి, కానివేవి అనేది తెలిసి ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో గంగా నది అనేది ద్వీపకల్ప నది కాదు. నెక్స్ట్, 2001 మరియు 2011 మధ్య అక్షరాస్యతలో గల ఏర్పడిన లక్షణాలు అని ఇచ్చి సరైనవి సరికానివి అని ఇచ్చారు. మహిళల అక్షరాస్యత పెరిగింది. 2001 నుంచి 2011 మధ్య మహిళల అక్షరాస్యత అనేది పెరిగింది. నెక్స్ట్, IRENA 2025 ప్రకారం భారతదేశం యొక్క ర్యాంకు. భారతదేశం IRENA ప్రకారం 4th ప్లేస్లో ఉంది. IRENA అంటే ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం 2025 ప్రకారం మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 4th ర్యాంక్. ఈ బిట్స్ చూడడం వల్ల ఏంటంటే మనకి ఏ టాపిక్స్ మనం ఒకసారి మళ్ళీ రిఫర్ చేయాలి. జీకే అనేది చాలా పెద్ద టాపిక్ కదా, దానిలో మనం ఏ సబ్ టాపిక్స్ ముందు నేర్చుకుంటే మంచిది అనేది మనకి ఇలా ఈ ఎగ్జామ్స్లో జరిగిన జీకే బిట్స్ని చూస్తే ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియోని బట్టి మనం దినోత్సవాలు ఒకటి చూడాలి, అలాగే శాస్త్రీయ హోదా కల్పించబడిన సంవత్సరాలు, భాషలకు సంబంధించి చూడాలి, శాస్త్రీయ నృత్యాలు, అలాగే రీసెంట్గా ఏర్పాటు చేయబడిన 3-4 years బ్యాక్ నుంచి ఏర్పాటు చేయబడిన పథకాలన్నీ చూడాలి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.